శ్రీమహాగణాధిపతయే నమః. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదం తముపాస్మహే. శారదా శారదాం భోజవదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిః సన్నిధిం క్రియాత్. గురుబ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాత్వమహం వందే పరమానందమాధవం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిదయే వాసిష్ఠాయ నమో నమః. నిగమకల్పతరోర్గళితం ఫలం శుకముఖాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికాః భువి భావుకాః. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శ్రీవిద్యాం జగతాం ధాత్రీం సర్గస్థితిలయేశ్వరీం నమామి లలితాం నిత్యాం మహా త్రిపురసుందరీం. శ్రీకైవారపురాధీశం శ్రీకైవల్యప్రదాయకం శ్రీకరం శ్రీనిధిం వందే నారాయణగురుం భజే. శ్రీగణనాథుని శారదా సత్కవులన్ సహజయోగి మునులన్ సురులన్ దేవబ్రాహ్మణధన్యుని సకలంతర్యామి హరిని చాల భజింతున్. పరమేశ్వర స్వరూపమైనటువంటి సభకు నా సప్రశ్రయ నమస్కారాంజలి తెలుపుతూ, సభాసీనులైనటువంటి భక్తులందరికీ నా వందనములు తెలుపుతూ, శ్రీక్షేత్రం కైవారం ధర్మాధికారి గారైన పరమపూజ్యులు శ్రీ డాక్టర్ ఎంఆర్ జయరాం గారికి నా సాంజలి బంధకమైనటువంటి వినమ్ర నమస్కారములు తెలుపుతూ, 7 రోజులు జరగబోయేటువంటి ఈ ప్రవచన మహాయజ్ఞంలో శ్రీమదాంధ్ర మహాభాగవతము అమర నారాయణ శతకము సమన్వయ ప్రవచనానికి మొదటవ రోజు ఈరోజు అందరికీ సాదరమైన ఆహ్వానాన్ని పలుకుతూ ఉన్నాను. కైవారమనే కొండప్ప కొండపై మట్టి ముద్దమ్మ. కైవారమనే కొండప్ప కొండపై మట్టి ముద్దమ్మ. ఓ బొమ్మను చేసెను బ్రహ్మ జీవము పోసెను దైవము. ఆతనే యోగి నారాయణుడు గురుడు ఘనుడు కారుణ్యుడు. తాతగారి యొక్క తల్లిదండ్రుల్ని మనం స్మరణ చేసుకోవాలి. ఆ పుణ్య దంపతులు కొన్ని సందర్భాల్లో భాగవతంలో కూడా మనకు కనబడుతూ ఉంటుంది. ఆ పేర్లను బట్టి ఆ కథా అవతారం ఉంటుంది. తాతగారి యొక్క తండ్రి గారు కొండప్ప, తల్లి ముద్దమ్మ. ఎవరయ్యా వీళ్ళు అని అంటే ఎవరూ కాదు, కైవారమనే కొండప్ప. ఆ కైవారం అనేటువంటిది ఒక బృహత్తరమైన ఆధ్యాత్మికమైన తత్వములు నిండినటువంటి ఒక గొప్ప కొండ. ఆ కొండలో మట్టి ఉంది కదా, ఆ మట్టి ఎవరయ్యా అన్నారు. ఆ మట్టి పేరే ముద్దమ్మ, తల్లి, ప్రకృతి పురుషుడు. చూడండి, బ్రహ్మగారికి సృష్టిలో
ఈ మానవుల్ని తయారు చేసి విసుగొచ్చిందట. ఏంట్రా అందరినీ కామ్యములతో నింపే పంపిస్తూ ఉన్నా ఒక్కడిని ఎవరినైనా సత్పురుషుణ్ణి చెయ్యాలి అని అనుకున్నప్పుడు ఆ మట్టితో ఒక బొమ్మను తయారు చేశాడట బ్రహ్మ. తయారు చేసి నేనే ప్రాణం పోస్తే వీడు మళ్ళా సామాన్యుడైన మానవుడవుతాడని సాక్షాత్తు అమరనారాయణ స్వామితో ఆ బొమ్మకు ప్రాణప్రతిష్ఠాపన చేయిస్తే ఆయనే యోగి నారాయణ యతీంద్రులై అవతారం చెందారు. సాక్షాత్తుగా ఆయన ఎవరూ కాదు, అతనే యోగి నారాయణ యతీంద్రుడు, గురుడు ఘనుడు కారుణ్యుడు. 3 అంశాలున్నాయి తాతగారిలో. పరమ పవిత్రమైనటువంటి గురుస్వరూపం తాతగారు. ఘనుడు, ఆయన ఇచ్చినటువంటి వాంగ్మయం ఉందే అది చాలా ఘనతర సముద్ర సార సంగ్రహం. అది ఎందుకు ఇచ్చాడయ్యా అన్నారు. కారుణ్యుడు, అతనికి అందరిపైన జీవం లోకంపైన ఉన్నటువంటి కారుణ్యంతో ఇచ్చారు దాన్ని. కాబట్టి అటువంటి పుణ్య దంపతులకు పుట్టినటువంటి తాతగారు అవతార పురుషులు ఎటువంటి వారు అని అంటే, ఒక కృష్ణ పరమాత్మకు దేవకీ వసుదేవులు ఎటువంటి వారో, ఒక శ్రీరామచంద్రునికి ఎలాగ దశరథ కౌసల్యులు ఎటువంటి వారో, ఒక శంకర భగవత్పాదులకు శివగురువు ఆర్యాంబ ఎటువంటి వారో, ఒక వామనమూర్తికి అదితి కశ్యపులు ఎటువంటి వారో, తాతగారికి కొండప్ప ముద్దమ్మ అటువంటి వారు మనమందరం స్మరణ చెయ్యాలి. ఆ దంపతులు లేకపోయి ఉంటే ఈ మహత్తరమైన తేజం ఈ భూలోకం పైన వచ్చేది కాదు. తాతగారి యొక్క మహోత్కృష్టమైన దివ్యమైనటువంటి కారుణ్య అనుగ్రహ పరంపర రస ప్రవాహమే ఈరోజు మనం అందరం ఇక్కడ కూర్చున్నాం. మొన్ననే వ్యాస పౌర్ణమి జరుపుకున్నాం. పరమపూజ్య ధర్మాధికారులు దాన్ని తెలిపారు. ఆ వ్యాస పౌర్ణిమ రోజు ధర్మాధికారి గారు ఒక గొప్ప విశేషమైనటువంటి మాట అన్నారు. వ్యాస పౌర్ణిమ అనంటే మనలో ఉన్నటువంటి అహంకారాన్ని పక్కనకు పెట్టి గురువుకు కృతజ్ఞత చెప్పేటువంటి రోజు అని ఆ రోజు ధర్మాధికారి గారు చెప్పారు. అది చాలా విశేషమైనటువంటి మాట. గురువు నుండి ఎన్నో పొంది ఉంటాం, అది మనకు తెలీదు. ఆ ఒక్కరోజు గురువుకు మనం కృతజ్ఞత చెప్పుకోవాలి. వేదవ్యాసుల వారు ఆ రోజు పుట్టారని అంటారు. పుట్టారా? ఎక్కడైనా ఉందా? ఎక్కడా లేదు శాస్త్రంలో. అయితే ఆషాఢమాసం చూడండి, వేరే ఇతరత్ర ఏ కార్యక్రమాలు ఉండవు. ఉపనయనం లేదు, వివాహం లేదు, ఏ కార్యక్రమం లేదు. ఏ కార్యక్రమం లేదు కాబట్టి ఇప్పుడైనా గురువుని నువ్వు స్మరణ చేయరా అని ఆషాఢ శుద్ధ పౌర్ణమి రోజు చూడండి ఆ వ్యాసుణ్ణి ఆరాధన చేస్తూ, ఆ వ్యాసుణ్ణి మన గురువుల్లో ఆపాదన చేస్తూ నమస్కారం చేసి కృతజ్ఞతను తీర్చుకునేటువంటి మహోత్కృష్టమైన దినం. శంకరాచార్యుల వారు అన్నారు, శరీరం స్వరూపం తథావా కళత్రం యశశ్చారు చిత్రం ఘనం మేరుతుల్యం మనశ్చేహ్నలగ్నం గురోరంగ్రి పద్మే తతఃకిం 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 తతఃకిం. నాకు మంచి శరీరం ఉంది, శక్తి ఉంది అన్నారు. శంకరాచార్యులు అన్నారు, అయితే ఏమి అని అడిగారు. లేదు, నేను చూడ్డానికి చాలా అందంగా ఉన్నాను అని అన్నారు. అయితే ఏమి అన్నారు. నా చారిత్ర, నా పేరు, నా కీర్తి దిగ్దిగంతరాలు వ్యాపించింది అన్నారు. అయితే ఏవి అన్నారు. ఏమయ్యా ఏమి చెప్పినా అయితే ఏమంటున్నావు అంటే, మనశ్చేహ్న లగ్నం, నీ మనస్సులో ఏ రోజైనా ఆ గురువుల యొక్క పాదపద్మములను నువ్వు ఆరాధించావా? నీ మనస్సులో ఆ చిన్ముద్రను ఎప్పుడైనా భావన చేసావా? గురువు యొక్క స్మరణ చెయ్యకపోతే ఎన్ని వైభవాలున్నా శవానికి చేసిన అలంకారము అని అన్నారండి. శవానికి ఎన్ని అలంకారాలు చేస్తాను చూడండి, అదేమన్నా పొందుతుందా? సద్గురువు యొక్క కటాక్షము లేకపోతే మన జీవితము శవశోభనమే. ఆ గురువు యొక్క కటాక్షమే మీకు భాగవతంలో ప్రతి ఘట్టమంతా గురువే. గురువు లేని భాగవతం లేదండి. అంత గొప్ప ప్రమేయము తాతగారిచ్చారు. చూడండి, వేదవ్యాసుల వారు భాగవతాన్ని రచన చేశారు. అప్పుడు చాలా వ్యాప్తి విస్తృతి ఉందండి. వేల శ్లోకాలు అందులో పెట్టేశారు. పోతన్న గారు వచ్చేటప్పటికి చూడండి 5000 శ్లోకాలతో వ్యాప్తి చేశారు. అక్కడ కూడా స్థలం ఉంది.
తాతగారి దగ్గరికి వచ్చేటప్పటికి 110 పద్యాల్లో పెట్టారండి. ఏమండి 110 కదా అని మీరు అనవచ్చు. అయితే 5000 పద్యాల వేల శ్లోకాల సారం 110 పద్యాలు సరిపోతుందా? మీరు భాగవతంలో ఏ కథ అయినా తీసుకోండి, అందులో అమర నారేగణ శతకంలో మీకు ఇంచుమించు 10 పద్యాలు పడతాయి. అందులో ఏ కథ అయినా, ప్రహ్లాద చరిత్ర తీసుకోండి, గజేంద్ర మోక్షం తీసుకోండి, వామన చరిత్ర తీసుకోండి, ఏ కథాఘట్టం తీసుకున్నా అమర నారేగణ శతకంలోని పద్యం అందులో ఇముడుతుంది. నాకు తెలిసి ఇలా అంటున్నానని అన్యతా భావించకండి, వ్యాసుని కన్నా పోతన్న గారి కన్నా కాస్త కష్టమైనటువంటి పని తాతగారిదే. ఎందుకనంటే ఇంతటిని 110 శ్లోకాల్లో పెట్టాలి అని అంటే ఇది సామాన్యమైనటువంటి విచారం కాదండి. ఆ భాగవతాన్ని ఆ మహనీయుడు ఎంత ఔపోసన పట్టి ఉపాసన చేసి ఉంటే అమర నారేగణ శతకం అనేటువంటి ఒక మహా ఉత్కృష్టమైనటువంటి మాణిక్యం బయటికి వస్తుంది. కాస్త యోచన చేయండి. తాతగారు భాగవతానికి ఇచ్చినటువంటి ఒక గొప్ప స్థానం మనం గమనిస్తే మనకు ఆశ్చర్యమవుతుంది. ఆ ఆశ్చర్యమే ఈరోజు చూడండి మనల్ని ఇక్కడ కూర్చోబెట్టింది, మిమ్మల్ని వినడానికి, నన్ను చెప్పడానికి. దీని మధ్యలో వారధి సారథి ఎవరైనా ఉన్నారు అనంటే అది యోగి నారేగణ యతీంద్రులే, ఆ మహనీయుడే. మనమందరం నిమిత్త మాత్రం. నేను భాగవతం చెప్తాను మీరు వింటారు అని అనుకుంటే అది చాలా పొరపాటండి. నా చేత చెప్పిస్తున్నాడు, మీ చేత వినేటట్టు చేస్తున్నాడు. ఈ 2 పనులు చేస్తున్నది అక్కడ కూర్చున్నటువంటి గురువే. ఆ గురువు అనుగ్రహం లేకపోతే భాగవతం మీ ఊరికే కథ. కృష్ణుడు యశోదమ్మకు పుట్టాడు, అక్కడ పెరిగాడు, ఏదో అల్లరి చేశాడు, పెద్దవాడయ్యాడు అనే కథ మాత్రం తెలుస్తుందే తప్ప తత్వం తెలియాలి అని అంటే సద్గురు కటాక్షం ఉండాలండి. ప్రాయోపవిష్టుడయ్యాడు, 7 రోజుల్లో పోతాడని తెలిసింది పరీక్షిత్ రాజేంద్రుడికి. వచ్చి కూర్చున్నాడండి, ఏం చెయ్యాలో తెలియక. అనవరత నితాంతంబైన మహాయోగి నిత్యవాసో విసర్జనధరుడు యోగి పుంగవుడు అవ్యయుడు సాక్షాత్కార పరబ్రహ్మము అడుగెడినిన తాన మహదహంకార ఓంకార ప్రతిధ్వనుల్ వినపించినన్ సత్యక్రియా సంగ్రహలోలుడై ఏ తెంచె ప్రాయోపవిష్టుడైన పరీక్షిత్తునికి అనుగా. ఏం చెయ్యాలని చింతతో కూర్చొని ఉంటే అక్కడికి చూడండి, వాసో విసర్జనధరుడు. వాసస్ అంటే వస్త్రాలు, వస్త్రములు లేకోకుండా అనవరతమైన మహోత్కృష్టమైన యోగము చేత అడుగులు పైన అడుగు పెడుతూ ఉంటే ప్రతి అడుగుకు ఒక ఓంకారం వినబడుతూ ఉండట. ఎక్కడయ్యా ఈ ఓంకారం, ఎక్కడయ్యా ఈ ఓంకారం అని పరీక్షిత్తు చూస్తూ ఉంటే అక్కడికి వచ్చాడండి శుకయోగి. అక్కడికి వచ్చి, ఓ మహానుభావా, ఏవిరా 7 రోజుల్లో పోతాననుకుంటున్నావా? కూర్చోరా, నీకోసరం వచ్చాన్రా, కృష్ణ పరమాత్మ పంపించాడ్రా, చెప్తున్నాన్రా, భాగవతం వినరా. 7 రోజులు కూర్చోబెట్టి భాగవతం చెప్పారండి. 7వ రోజు ఆ పరీక్షిత్ రాజేంద్రుణ్ణి చూసి అలా వెళ్ళిపోతూ ఉన్నారండి. పరీక్షిత్ రాజేంద్రుడు మోక్షం పొందాడు. కొంతమంది అక్కడ చాలామంది పక్కలో కూర్చొని విన్నారే, వాడు పరిగెత్తుకుంటూ వచ్చి అడిగారట, స్వామి పరీక్షిత్తుకు మోక్షం వచ్చిందే, మాకెందుకు రాలేదయ్యా అని అడిగారు. రే నాయనా, వాడు మోక్షం కోసరం విన్నాడ్రా, మీరు సంసారం కోసరం విన్నారా, అందుకని మీరు ఇక్కడే ఉంటాడు, వాడు మోక్షానికి పోతాడు అని అన్నారు. భాగవతం మీరు ఏ దానికి వింటే ఆ ఫలితం వస్తుందండి. అందుకనే చూడండి, భాగవతం వినడం వల్ల 3 ప్రయోజనాలు మనకుంది. వేదవ్యాసుల వారు చెప్పారు దీన్ని. ఒకటి ఏవి అన్నారు, భయము, శోకము, మోహం, ఈ 3 వెళ్ళిపోతాయండి. భాగవతం వింటే భయం, ఈ సంసారం అనేటువంటి భయం పోతుంది. శోకం, ఇందులో మునుగుతూ ప్రతినిత్యము ఆలుబిడ్డలు అధిక బలమైన సంకెళ్ళు అంటక ఉండవే మనసా అని గురువు బోధ చేసినా పట్టించుకోకుండా వీళ్ళే సత్యమని బతుకుతూ ఉన్నామే. దీనివల్ల ఉత్పత్తి అయినటువంటి శోకముందే దుఃఖం
ఈ దుఃఖం భాగవత శ్రవణం వల్ల పోతుంది. మూడోది మోహం. ఈ ప్రపంచంలో నేను చాలా పెద్దవాణ్ణని, నేను ఇక్కడే ఉండిపోతానని, నేను చాలా పెద్ద కీర్తి ప్రతిష్టలు పొందానని అని భావన, అహంకారం ఉందే, ఆ మోహం పోతుందట. ఈ మూడు వెళ్ళిపోతాయి. అందుకనే తాతగారు చాటింపు వేశారండి, భాగవతం గురించి చాటింపు వేశారు. తాతగారు పదే 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 ప్రత్యక్షంగా భాగవతం గురించి చెప్తూ చాటింపు వేసుకుంటూ వచ్చారు. జనులార తలుచుడి జయరామనామంబు సకల దురితౌఘముల్ సంహరించు. జనులార తలుచుడి జయరామనామంబు సకల దురితౌఘముల్ సంహరించు. శ్రవణ మాత్రము చేత శక్తినిచ్చెడి నామము. తాతగారు అంటూ ఉన్నారు, రే నాయనా, నువ్వు జనులార తలుచుడి జయరామనామంబు సకల దురితౌఘముల్ సంహరించు. సకలమైనటువంటి దుష్టమైనటువంటి ఆ యొక్క పాపములున్నాయే, అవి తొలగించడానికి ఉంది రామనామం. చాటింపు వేశారు తాతగారు. దాన్ని చెప్పుకుంటూ చదువుకుంటూ రారా పైకి. శరణన్నవారికి తన వెంట ఉంటూ, ఎవరు శరణంటూ ఉన్నారో వాళ్ళ వెనకాతల ఉంటూ, వాళ్ళని రక్షణ చేస్తూ, వాళ్ళని కాపాడుతూ, వాళ్ళని ముందుకు తీసుకెళుతూ ఉందట. కాబట్టి చూడండి, ఈ భాగవత రస ఆస్వాదన చేసినటువంటి వారి యొక్క మనస్సు, వారి యొక్క బుద్ధి పరిపక్వత చెందుతుంది. మీకు చిన్న విషయం చెప్తా, ప్రాస్తావికం కాబట్టి. భాగవతంలో గురుభక్తి ఎక్కడ లేదు అని అన్నారు. ప్రతి అధ్యాయములో గురుభక్తి, గురువు అనుగ్రహం లేకపోతే భాగవతం లేదండి. మీరు బాగా గమనించండి, భాగవతంలో గజేంద్ర మోక్ష ఘట్టం ఉందండి. ఆ గజేంద్ర మోక్ష ఘట్టంలో ఆ ఏనుగుని మొసలొచ్చి పట్టుకుంది. మొసలొచ్చి ఏనుగుని పట్టుకుంటే చంపడానికి పట్టుకుంది మొసల, చావడానికి సిద్ధంగా ఉంది ఏనుగ. ఆ చంపడానికి వచ్చినటువంటి ఆ మొసలను పోతన్న గారు విశేషంగా వర్ణించారండి. వ్యాసుల వారు చెప్పలే దీన్ని మూలంలో. పోతన్న గారు స్వతంత్రించారు, ఆ మొసల్ని వర్ణించారండి. ఎలా వర్ణించారంటే ఆశ్చర్యమవుతుంది. ఏవిరా, చంపడానికి వచ్చినటువంటి మొసలి ఇలా ఉందా? పాదద్వంద్వమునేల మోపి పవనున్ బంధించి పంచేంద్రియోన్మాదమున్ పరిమార్చి బుద్ధిలతకున్మారాకు హత్తించి నిష్కేద బ్రహ్మపదావలంబనగతిన్ క్రీడించు యోగీంద్రు మర్యాదన్ నక్రము విక్రమించె కరి పాదాక్రాంత నిర్విక్రమై అన్నాడండి. ఆ ఏనుగును పట్టుకున్నటువంటి మొసలి ఎలా ఉంది అనంటే, పాదద్వంద్వము నేల మోపి, రెండు కాళ్ళు ఇట్లా నేల మోపిందట. పవనున్ బంధించి, ఊపిరి బాగా బిగిపెట్టిందట. పంచేంద్రియోన్మాదమున్ పరిమార్చి, తన బుద్ధిని ఎక్కడా పోనీకోకుండా ఇంద్రియములనంతా బాగా కుదురుటుగా ఏకాగ్రతగా పెట్టుకొని ఉందట. బుద్ధిలతకున్మారాకు హత్తించి, ఆ బుద్ధి అటూ ఇటూ పోకుండా పెట్టుకుందట. ఎలా ఉందయ్యా మొసలి అనంటే, నిష్కేద బ్రహ్మపదావలంబనగతిన్ క్రీడించు యోగీంద్రు మర్యాదన్. ఒక మహాయోగి బ్రహ్మ సాక్షాత్కారం కొరకు తపస్సు చేస్తే ఎలా ఉంటుందో అలా ఉందంటండి ఆ మొసలి. ఏమి ఆశ్చర్యం! చంపడానికి వచ్చినటువంటి మొసలి బ్రహ్మ సాక్షాత్కారం పొందడానికి వచ్చినటువంటి ఒక మహాయోగిలాగా ఉందా? ఎందుకుంది అలాగా? అక్కడ పోతన్న గారు చూపించారు, రే నాయనా, ఇక్కడ ఉందిరా గజేంద్ర మోక్షం సారమంతా అని. ఎందుకు అనంటే, ఆ మొసలి నిజంగా మొసలి కాదు, అది ఊహు అనేటువంటి ఒక గంధర్వుడు. అది నారదుల వారికి ఒక మారు అపచారం చేశాడు ఆ గంధర్వుడు. ఆయన శాపం పెట్టాడు, రే ఈ మడుగులో కామ వికారాన్ని పొంది నాకు అవమానం చేస్తావా, ఇక్కడే మొసలిగా పుట్టు అని అన్నాడు.
అయ్యో స్వామి, నేను మొసలిగా పుడితే నా జన్మ ఎట్లా, నాకు దీనికి నివృత్తి తెలపండి అని అడిగాడట. నివృత్తి తెలపమని అడిగితే అప్పుడు నారదుల వారు చెప్పారు, రే నాయనా, ఇక్కడికి ఇంద్రద్యుమ్నుడనేటువంటి ఒక మహారాజు శాపవశాన మద గజముగా పుట్టి ఈ మడువులేకొస్తాడు. నువ్వు వాని కాళ్ళు పట్టుకో, వాడు భగవంతుణ్ణి పట్టుకుంటాడు, అప్పుడు ఇద్దరికీ మోక్షం వస్తుంది అని అన్నాడండి. అప్పటి నుండి చూడండి, ఈ మొసలి ఏవీ తినకోకుండా, ఏవీ తాగకోకుండా ఎప్పుడెప్పుడు ఈ ఏనుగు వస్తుందిరా పట్టుకుందాంరా అని చూస్తూ ఉందట. ఏనుగు వచ్చింది, పట్టుకుంది, అది పరమాత్ముడిని ప్రార్థించింది, పరమాత్ముడు వచ్చాడు. ఇందులో పోతన్న గారి ఆంతర్యం ఏమంటే, రే నాయనా, నువ్వు భగవంతుణ్ణి నేరుగా పట్టుకోవాలంటే నువ్వు పట్టుకోలేవురా. ఆ మొసలి ఏనుగును పట్టింది, ఆ ఏనుగు పరమాత్ముణ్ణి పట్టింది, పరమాత్ముడు మోక్షాన్ని ఇచ్చాడు రెండిటికి. అలాగే నువ్వు నీ జీవితంలో నువ్వు భగవంతుణ్ణి కాదు, గురువుని పట్టుకో. నువ్వు గురుపాదములు పట్టుకో, ఆ గురువు హరిపాదములు పట్టుకుంటాడు, ఆ హరి మీ ఇద్దరికీ మోక్షమిస్తాడు. ఒక్క గజేంద్ర మోక్ష ఘట్టంలో ఆ గురువు యొక్క మాహాత్మ్యాన్ని పోతన్న గారు చెప్పి చెప్పకున్నట్టుగా ఎలా చెప్పారో చూడండి. ఇది భాగవతములో ఉన్నటువంటి సారం. గురుభక్తి, గురుశక్తి, గురువు అనుగ్రహమే. ఏమండి, కృష్ణ పరమాత్మ కూర్చుని భాగవతం చెప్తే పరీక్షిత్తు వినడా? ఇంకా సులభం కదా, వెంటనే మోక్షం వస్తుంది అని అంటే, లేదురా నాయన, నాకు చెప్పే అధికారం లేదని అన్నారు. నరసింహస్వామి స్తంభము నుండి బయటికి వచ్చి ప్రహ్లాదుని కాపాడిన తర్వాత నీకేం కావాలరా అంటే, నాకు మోక్షం కావాలి అని అంటే, నేను దర్శనం మాత్రం ఇస్తానురా, మోక్షం గురువు ఇవ్వాలి అన్నాడు. 7వ స్కందంలో చివరిలో అజగరోపాఖ్యానములో సాక్షాత్తు సద్గురువు దత్తాత్రేయుడు ప్రత్యక్షమై ఆ నారదుడికి ఉపదేశం చేసి జ్ఞానోపదేశం మోక్షం వచ్చిందండి. గురువు లేక భాగవతం ఉందనుకుంటున్నారా? చాలా పొరపాటండి. భాగవతానికి నిజమైనటువంటి శక్తి గురువే. లేకపోతే సుమంతుడు, పైలుడు, వైశంపాయనుడు ఇటువంటి మహానుభావులు ఉండగా వేదవ్యాసుల వారు శుకయోగికే ఎందుకు చెప్పారండి భాగవతం? ఇంకా పండితులు లేరా? కాదు. ఎవడికి చెప్తే ఈ భాగవతం అర్థమవుతుందో వాడికి చెప్పాలి. అందరికీ భాగవతం కేవలం కథ, శుకయోగికి ఆత్మజ్ఞానము. మనము కథగా వింటాం భాగవతాన్ని, ఈరోజు ఏం కథ, రేపేం కథ, మన్నాడేం కథ అని. కానీ శుకయోగి ఆత్మజ్ఞానంతో విన్నాడు భాగవతాన్ని. ఆత్మజ్ఞానంతో భాగవతాన్ని ప్రసాదించాడు వేదవ్యాసుల వారు. అదే ఆత్మజ్ఞానంతో తాతగారు అమర నారాయణ శతకంలో ప్రక్షిప్తం చేశారండి. మీరు ఆ మొదటి ప్రార్థనా పద్యం మీరు చదవండి. శ్రీగణనాథుని శారదా సత్కవులన్ సహజయోగి మునులన్ సురులన్ దేవబ్రాహ్మణ ధన్యుని సకలంతర్యామి హరిని చాలా భజింతున్ అన్నారు. శ్రీగణనాథుని అన్నారు ఆ గణపతికి, శారదా అన్నారు ఆ శారదాదేవికి, సత్కవులన్ మహాకవులకు, ఎవరా మహాకవులు అన్నారు వాల్మీకి. శ్రీగణనాథుని శారదా సత్కవులన్ సహజయోగి అన్నారు. సహజయోగి ఎవరు? వేదవ్యాసుల వారు. మునులన్ అన్నారు. ఆ ముని ఎవరు? నాకు మాటలు అక్కర్లేదయ్యా, నేను ఈ ప్రపంచమే అక్కర్లేదయ్యా, నన్ను ఎందుకు పుట్టించావురా, నేను ఈ ప్రపంచంలో ఏకీకృతమై వెళ్ళిపోతాన్రా అన్నటువంటి ముని, మౌని, త్యాగి శుకయోగి. సహజయోగి మునులన్ సురులన్ ఎవరి గురించి చెప్తున్నాడయ్యా అన్నారు? ఆ దేవదేవోత్తముడైనటువంటి పరబ్రహ్మ గురించి చెప్తున్నాడు. ఆ వింటున్నటువంటి వాళ్ళు ఎవరయ్యా అన్నారు? దేవబ్రాహ్మణ ధన్యుని. ఆ బ్రహ్మ జ్ఞానం కోసం ఆరాటం పడుతున్నటువంటి వాళ్ళు ఉన్నారే, వాళ్ళు విన్నారట. చాలా విచిత్రం అండి. మీకు పరీక్షిత్ రాజేంద్రుని జీవితం చూడండి. భాగవతం వినడానికి కూర్చున్నారు. శుకయోగి వచ్చాడు, భాగవతం ప్రారంభం చెయ్యాలి. పైన దేవతలంతా ఘంటానాదం చేశారట.
ఘంటానాదం చేసి పుష్పవృష్టి కురిపించి దేవతలంతా కిందికి దిగారట అమృత కలశం పట్టుకొని. అమృత కలశం పట్టుకొని కిందికి దిగి, ఓ శుకయోగి, నువ్వు ఏం చెప్తున్నావయ్యా? భాగవతం చెప్తున్నావు కదా పరీక్షిత్ రాజేంద్రుడికి. ఎందుకు 7 రోజుల్లో పోతాడు, ఈ భాగవతం వింటే ఏమో అవుతుందని కదా. ఇగో దేవలోకము నుండి మేము అమృతం తెచ్చాం, ఈ అమృతము ఆ పరీక్షిత్ రాజేంద్రుడికి తాపేయి, వాడు జీవంతుడవుతాడు. ఆ భాగవతం అట్లా మాకు ఇచ్చేవయ్యా, మేము దేవలోకానికి తీసుకెళ్తామని అన్నారట. అప్పుడు చూడండి శుకయోగి అన్నారు, కామోత్కృష్టులు కామపిపాసులున్ కామ సంవర్తమూర్తులు కామముగాక అన్యము ఎరుగనివాడా, మీకున్ ఈ మహోత్కృష్ట గ్రంథ సారంబు ఎరుగటుకు అసాధ్యమే. ఎప్పుడూ కామాసక్తులై, కామచారులై, కామభక్షకులై, కామంతో తిరుగుతున్నటువంటి మీకు ఈ భాగవతం ఏమర్థమవుతుందయ్యా? మీరు దేవలోకానికి తీసుకెళితే తుచ్చమైనటువంటి ఈ అమృతానికి పోలుస్తున్నావా భాగవతాన్ని? అమృతం ఎక్కడా, భాగవతం ఎక్కడ్రా? నువ్వు 1000 కుండలతో అమృతాన్ని తీసుకొచ్చినా ఒక్క భాగవత గ్రంథానికి ఇది సరిసాటి కాదు, జాలదు. ఏమనుకోకండి, మీ దేవతలకి ఇది అందదయ్యా, మీరు వెళ్ళిపోండి అని అన్నాడండి. దేవతలకు ఇవ్వలే భాగవతాన్ని, ఎందుకు? అధికారులు కాదు అని అన్నారట. ఇంకెవరయ్యా అధికారులు అని అన్నారు. చూడండి భాగవతంలో చెప్పారు, మనమంతా భయపడుతూ ఉంటాం. ఎవరు అన్నారు? అనేక జన్మ పాప వివర్జితులు, అనేక జన్మల్లో పాపం చేసినటువంటి వాడు, సంసార తాపత్రయాభీలమందు మునిగినవాడు, సంసార తాపత్రయముల్లో నిరంతరం మునిగినటువంటి వాడు, భగవదపేక్ష సత్కరుణా కటాక్షమును కోరువాడు, భగవంతుని యొక్క అనుగ్రహాన్ని అపేక్ష పడేటువంటి వాడు. రే నాయనా, వాడు పాపమే చేసుండుగాక, పుణ్యమే చేసుండుగాక, ధర్మమో అధర్మమో భాగవతం వాడికి చెప్తాను రానన్నారండి. కలియుగంలో ప్రారంభంలో పుణ్యాత్ముడైనటువంటి పరీక్షిత్ రాజేంద్రుడికి ఆ మహోత్కృష్టమైనటువంటి భాగ్యం అబ్బిందండి. భాగవతం వినేటువంటి దివ్యమైనటువంటి సౌభాగ్యం. విశ్వజన్మస్థితి విలయంబు నెవ్వలివర నేర్పడు అనవరతమునా వ్యావర్తనమున కార్యములంద విఘ్నుడై తాను రాజగచు చిత్తమున చేర్చి వేదముల్లజమునికి విదితముల్ గావించి యౌవని బుధులు మోహింతురు, యౌవనికి నీటి మా ఎండమావులు నీటింగా చాదులు అన్యోన్య బుద్ధితా నడరునట్లు. విశ్వజన్మస్థితి విలయంబునెవ్వని వల నేర్పడు అనవరతమునా. ఎవరి గూర్చి ఉందయ్యా భాగవతంలో అన్నారు. ఈ సృష్టి స్థితి లయము కేవలం నిమిత్త మాత్రంగా అలా చేసేస్తున్నటువంటి ఆ పరమాత్ముడైన పరంధాముడు ఎవడైతే ఉన్నాడో, మాయా అనేటువంటి తెరను పెట్టి ఈ సృష్టిని నడిపిస్తూ తాను మాయాతీతుడై మనము మాయాలోలులై మనల్ని జీవితంలో నడిపిస్తూ ఉన్నాడో, ఎవడు సర్వశక్తి సమర్థవంతుడో, ఎవడు సాక్షాత్తు గురుస్వరూపమో, వాని యొక్క దివ్యమైనటువంటి అవతార లీలా గాథా విశేషం ఈ భాగవతంలో నేను చెప్తున్నానయ్యా. ఇది సామాన్యం కాదు. అందుకనే వేదవ్యాసుల వారు దీన్ని ఏమన్నారంటే ఏవం హయగ్రీవ విద్యాయాం అన్నారు. ఇది హయగ్రీవ విద్య, బ్రహ్మ విద్యా ఉపాసన మహాశక్తి. జనులారతలుచుడి జయరామనామంబు సకల దురితౌఘముల్ సంహరించు శరణన్న వారిని చేపట్టిగే వేళ కంటి రెప్పవలె కాచియుండు
శరణన్న వారిని చేపట్టిగే వేళ కంటి రెప్పవలె కాచియుండు అనవరతము హరియని ఆత్మదలచిన వారి యామరక ఏ వేళ తిరుగుచుండు సకలేషు నామ సంకీర్తన పరులైన భాగవతుల తాను భక్తి సేయు దాసవత్సలుడీ రీతి దాసులందు చేరియుండును నరులార నమ్మికొనుడు అమరనారేయణాచ్యుత హరిముకుందా కలుష సంహార కైవర పురవిహారా. ఎన్ని జన్మలెత్తాలండి తాతగారి రుణం మనం తీర్చుకోవాలంటే. ఏవి పద్యమండి, ఏవి పద్యాలండి, ఏవి లాలింపు, ఏమి నిగారింపు. ఆ జీవి ఆ లోపల పడినటువంటి తాపత్రయం ఉందే, అది ఒక్క క్షణం మనం అర్థం చేసుకుంటే ఆ 110 సంవత్సరాలు ఆ జీవనం యొక్క సార్థక్యం ఒక్కమారు యోచన చేయండి దయచేసి. అన్నారే నాయనా, వ్యర్థం చేస్తున్నారా జీవితం, మీకు తెలీదు ఈ జీవితం. ధర్మాధికారి గారు స్వప్న వృత్తాంతం చెప్పారండి. చూడండి, జనక మహారాజు పడుకుంటే రాత్రి ఒక స్వప్నం వచ్చింది ఆయనకి. ఏమొచ్చింది? తాను బికారైపోయి ఆ రాజ్యములోనే బయట అంతఃపురం బయట అడుక్కు తింటూ ఉంటే ఆ రాజ్యపు ప్రజలే భిక్షం వేస్తూ ఉన్నారట. తక్కువని లేచాడు పైకి. అనుమానం వచ్చింది, ఇప్పుడు స్వప్నము సత్యమా, లేకపోతే నేను స్వప్నము నుండి బయట వచ్చిన తర్వాత ఇదంతా కనపడుతూ ఉందే, ఇది సత్యమా, ఏది సత్యం అని అనుమానం వచ్చిందట. అందరిని అడిగాడు. పాపం రాజుగారుగా అందరూ అనుకూలంగా చెప్తున్నారు, కానీ నిజమైనటువంటి సత్యం ఎవరు చెప్పడంలే. అక్కడికి ఒక్క మహానుభావుడు వచ్చాడండి నడుచుకుంటూ. ఆయన పేరే అష్టావక్రుడు. అష్టావక్రుడు వచ్చాడు. ఆ అష్టావక్రుడు ఎటువంటి వాడు అనుకున్నారు? తల్లి గర్భంలో ఉంటే తండ్రి పిల్లలకు పాఠం చెప్తున్నాడు శిష్యులకు. 8 తప్పులు చెప్పాడట. గర్భములో నుండి కనిపెట్టాడు. నాన్నగారు, ఈరోజు మీరు శిష్యులకు పాఠం చెప్తూ ఉన్నారు, ఇందులో 8 తప్పులు ఉన్నాయి అన్నారు. తండ్రి గారు, రే నన్నే తప్పులు పడుతున్నావా, 8 తప్పులు అన్నావా, అష్టావక్రోభవ అన్నాడు. నీకు 8 అవయవాలు వక్రించుగాక అన్నాడు. పుట్టగానే 8 అవయవాలు వక్రించుకున్నాయండి అష్టావక్రుడికి. ఒక్కమారు అడుగు పెడితే పాపం కుంటుకుంటూ అవయవాలన్నీ పైకి లేచేవట. ఎప్పటివాడు? కృతయుగం వాడు అష్టావక్రుడు. ఎప్పటి వరకు ఉన్నాడు? ద్వాపరయుగం వరకు ఉన్నాడు. నడుచుకుంటూ వచ్చాడు, ద్వారకా నగరంలోకి వచ్చాడు. అంతఃపురంలోకి ప్రవేశించగానే కృష్ణ పరమాత్మ అష్టావక్రుణ్ణి చూశాడు. అందరిని పంపించేశాడు, సైనికుల్ని పంపించేశాడు, భార్యను పంపించేశాడు, పిల్లల్ని పంపించేశాడు, అంతా ఖాళీ చేసేసాడండి. అష్టావక్రుణ్ణి సింహాసనం పైన కూర్చోబెట్టి కాళ్ళు కడిగి నీళ్లు పైన జల్లుకొని, మహానుభావా ఎన్నాళ్ళయిందయ్యా నీ దర్శనమై, ఏం కావాలి చెప్పు, ఏం కావాలి అని అంటే, పరమాత్మ పరమాత్మ నన్ను ఇంకా నువ్వు సంశయంలో పెట్టకయ్యా, నాకంతా తెలుసు, నాకంతా తెలుసు, నేను ఎందుకు వచ్చానో తెలుసా, నేను ఎందుకు ఇంకా ఉన్నానో తెలుసా, కృష్ణ పరమాత్ముడై నీ లీలలన్నీ చూశా, నీ పాదపద్మముల దగ్గర నేను వెళ్ళిపోతానని అష్టావక్రుడు కృష్ణ పరమాత్ముడికి నమస్కరించి ఆ పాదపద్మముల దగ్గరే తన ప్రాణాన్ని వదిలిపెట్టేశాడండి. కృష్ణుడిలోకి ఐక్యమైపోయాడు. అటువంటి అష్టావక్రుడు ఆ మహానుభావుడు నడుచుకుంటూ జనక మహారాజు దగ్గరికి వచ్చాడు. ఏవయ్యా, ఏవి నీ సమస్య అన్నాడు. స్వామి, పడుకున్నా బికారైనట్టు స్వప్నం వచ్చింది, లేచి చూస్తే నా అంతఃపురం అంతా ఇలాగే ఉంది. ఇప్పుడు నా స్వప్నము సత్యమా, లేకపోతే ఇది నేను చూస్తున్నది సత్యమా అన్నాడు. మూర్ఖ, ఇంత వేదాంతం తెలుసుకున్నావు, నీకు ఇంకా అర్థం కాలేదా? పరమాత్ముడు కన్నటువంటి కలే ఈ ప్రపంచంరా. కలలో నువ్వు ఇంకొక కళ అంటూ ఉన్నావు, అదొక పెద్ద కళ, మాయలో మహామాయ ఇది అని అన్నాడండి. ఇది మాయలో మాయ, ఇదెంత సత్యమో అది అంతే సత్యం, అదెంత సత్యమో ఇది అంతే సత్యం, ఇది నీకు అర్థం కాదు, బయటికి వచ్చే అన్నాడండి. 8 రోజులు ఆ అష్టావక్రుడు ఆ జనక మహారాజుకు ఉపదేశం చేసిందే అష్టావక్ర గీత అని ఓ మహోత్కృష్టమైనటువంటి పరబ్రహ్మ సాక్షాత్కారమైన గీతగా వెలిసింది. గురు ఉపదేశం ఆత్మ ప్రకాశం. ఆ గురువైనటువంటి వాడు ఒక్కమారు మనల్ని స్పృశిస్తే ఈ జీవము లోపల ప్రకాశితమవుతుందండి. వెలుగు, గురువు అంటే వెలుగు.
జనులార తలుచుడి జయ రామనామంబు సకల దురితౌఘముల్ సంహరించు. ఓ జనుల్లారా, ఇప్పుడైనా పరమాత్ముడి నామం పలకండ్రా, తలుచుకోండి అని అన్నారండి. చూడండి, స్మరణ చెయ్యండి అని చెప్పలే, జపం చెయ్యండి అని చెప్పలే. తాతగారు చూడండి ఒక్కొక్క పాయింట్ అది గురువుగారు మాత్రమే వేయగలుగుతారు. మనం ఏదో చెప్పుకోరా, జపం చేయరా అని అంటాం కాదు. జనులార దలుచుడి ఒక్కరికి చెప్పలే, అందరికీ చెప్పారు తాతగారు. జయ రామనామంబు సకల దురితౌఘముల్ సంహరించు. తాతగారు అన్నారు, రే నాయనా, నువ్వు ఎందుకు పుట్టావో తెలుసా? నువ్వు వెనకటి జన్మలో పాపమో పుణ్యమో చేశావు, ఆ ఫలంగా పుట్టావు. ఈ జన్మలో నువ్వు రామనామం చెయ్యి, ఇంకో జన్మలో పుట్టే పని ఉండదు. జనులార తలుచుడి జయ రామనామంబు సకల దురితౌఘముల్ సంహరించు. శరణన్న వారిని చేపట్టి ఏ వేళ కంటి రెప్పవలను కాచియుండు. ఆ భగవన్నామం ఏం చేస్తుంది అని అన్నారు. ఈ కన్నుకు ఈ రెప్పలు ఎలాగ రక్షణగా ఉన్నాయో నీ జీవితాంతం నీకు రక్షణగా ఉంటుందయ్యా. నిరంతరం కంటికి రెప్పవలే కాచి ఉండు, అది నిరంతరం నిన్ను కాచుకుంటుంది. అనవరతము హరియను ఆత్మదలచిన వారి. నిరంతరం ఆ భగవంతుని యొక్క దివ్యమైనటువంటి ఆ నామస్మరణాన్ని ఆత్మలో ఉపాసన చేసిన వాణ్ణి తలుచుకున్నటువంటి వాడు ఎవరైతే ఉన్నాడో యామరకతన వెంట తిరుగుచుండు. భగవంతుడు ఎక్కడికి పోడట, వాడి వెనకాతలే తిరుగుతూ ఉంటాడట. భగవన్నామం చెప్తూ ఉంటే వాడి వెనకాతలే తిరుగుతూ ఉంటాడట. సకలేషు నామ సంకీర్తన పరులైన భాగవతుల తాను భక్తి సేయు. ఆ సర్వేశ్వరుడు లోకేశ్వరుడైన పరమాత్ముని గూర్చి సంకీర్తన, పాట, ఆట, మాట ఆ పరమాత్ముని గూర్చి చెప్తే చూడండి, భాగవతులు అని అంటామే, వాడు నిజమైన భాగవతులట. తాతగారు ఎంత విశేషమైన నిర్వచనం ఇచ్చారు చూడండి. రామాయణము రామాయణులు లేదు, భారతము భారతులు లేదు, భాగవతము భాగవతులు ఉన్నారు. భాగవతము భగవంతుడు, భాగవతులు భక్తుడు. ఇక్కడ భక్తుడు భగవంతుడు, వారి ఇద్దరు యొక్క ప్రీతి వాత్సల్య వైరాగ్యమే భాగవతంలో మనకు కథాఘట్టములు. తాతగారు అంటున్నారు, రే నాయనా, ఆ శుకయోగి పాడాడ్రా, సకలేషు నామ సంకీర్తన పరులైన భాగవతుల తాను భక్తి సేయు. ఆ పరమాత్ముడిపైన నమ్మకం పెట్టుకొని ఉంటే తాతగారు అన్నారండి, రే నాయనా, నువ్వు భక్తి చేయనక్కర్లేదురా, భగవంతుడే నీపైన భక్తి పెంచుకుంటాడు అన్నారు. భగవంతుడికి మనపైన భక్తి వస్తుందట. సకలేషు నామ సంకీర్తన పరులైన భాగవతుల తాను భక్తి సేయు. దాసవత్సలుడి రీతి దాసులందు చేరి ఉన్నాడు నరులార నమ్మికొనుడు. తాతగారు అంటారు, నమ్మండ్రా నమ్మండ్రా, ఇది ఊరికే చూపించేది కాదురా, ఇది మీరు అనుభవించాలరా నాయన, ఈ నమ్మకం పెట్టుకోండి. చూడండి, తాతగారి యొక్క కవిత్వ వైశిష్ట్యం ఎక్కడ కనబడుతుందో తెలుసా అండి? ఈ పద్యం అమరనారాయణ శతకంలో 89వ పద్యం మీరు గమనించండి. అక్కడ తాతగారు ఏమన్నారంటే, జనులార దలుచుడి జయ రామనామంబు అన్నారండి. అక్కడ జనులారా అని సంబోధన చేశారండి. చివరికి వచ్చేటప్పటికి ఏమన్నారు అంటే, నరులార నమ్మికొనుడు అన్నారు. అక్కడ జనులారా అన్నారు, ఇక్కడ నరులారా అన్నారు. జన నర అన్నారు, ఇద్దరూ మనుష్యులే, కానీ వ్యత్యాసం ఏమో తెలుసా? జనులు అంటే అర్థమేమి అనంటే, జనులు అనంటే జనార్దనుడు. పుట్టినప్పుడట మనందరికీ మనస్సు చూడండి ఎంత పరిపక్వత ఉంటుంది, ఎంత నిష్కల్మషంగా ఉంటుందండి పుట్టినప్పుడు మన మనస్సు. మనం పుడుతూ 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 ఏమవుతామంటే నరులైతామట. తాతగారు అన్నారు, నరులు అంటే అర్థమేమి అనంటే సంసారమే సత్యమని నమ్మినటువంటి వాళ్ళు.
జనులార తలుచుడి అన్నారు. రే నాయన, అజ్ఞానము లేదు, అహంకారం లేదు, ఏం లేదురా మీలో, ఇప్పుడే అట్లా తలుచుకోండిరా అన్నారు. చివరిలో చూడండి, నరులారా అన్నారు. రే నరులారా, సంసారంలో దూకేశారా, పడిపోయారా ఈ మాయలో, ఇంకా చూడండి మీకున్నది ఒకే ఒక అవకాశం. తాతగారి మహిమ ఏంటంటేనండి, ఆయన ఎక్కడా చెయ్యి వదలడది. ఆయన అన్నారు, రే నాయన నువ్వు నిర్మలంగా ఉన్నప్పుడే చదువు అన్నారు. లేదండి నేను నిర్మలంగా లేను, ఈ తాపత్రయాలు కష్ట నష్టాల్లో మునిగా, అయినా పర్వాలేదు నేనున్నాను అని అన్నారు. సర్వకాల సర్వావస్థల్లో మన వెన్నుగాపుగా ఉంటూ మనల్ని కాపాడేటువంటి వాడు ఒక్క గురువు ఒక్కడే. వాడు భగవంతుణ్ణి చూపిస్తాడే తప్ప భగవంతుణ్ణి మీరు నేను చూడగలుగుతామా అండి? భగవంతుణ్ణి లౌకిక గురువులు బయట చూపిస్తారు, కారణ్య గురువులు నీలో చూపిస్తాడు. బ్రహ్మము నీవేరా, జీవ బ్రహ్మము నీవేరా, గురునకు గురు సద్గురు గురు తెరిగితే బ్రహ్మము నీవేరా. నువ్వు గురుపాదములు ఊరికే పట్టుకోవయ్యా చాలు. నీకు రాముడొద్దు, కృష్ణుడొద్దు, హనుమంతుడొద్దు, ఎందుకు ఈ కన్ఫ్యూజన్సే నీకేం వద్దు. గురుపాదములు పట్టుకో, వాడు చూపించేస్తాడు నీకు మోక్ష మార్గం. అందుకనే ఆ భాగవతంలో ఆ గురు శక్తిని తాతగారు అలా ప్రవేశింపచేశారు. అందుకనే చూడండి, భాగవతం అంటే మా గురువులు, మా తాతగారు నాకు చెప్పినటువంటి ఒక చిన్న విషయం నేను చెప్తానండి. చూడండి, ఇక్కడ మీరు భాగవతము అని చదవవచ్చు. ఇక్కడ వెనకాతల భాగవత అని ఉంది. అక్కడ మా తాతగారు ఒక వ్యాఖ్యానం చెప్పారు. నేనాయన ఆ భా ఉందే, భా దీర్ఘ భా అని, ఆ భా అంటే ఏమిరా అన్నారు. భా అంటే సంసారము. ఆ సంసారములో ఉన్నటువంటి వాడి జీవితం ఎట్లుండి ఉంటుంది అని అంటే దీర్ఘం ఇస్తే చూడండి కిందికి పడిపోతాం. బాకు దీర్ఘం ఇస్తే కిందికి వచ్చేస్తుందండి. సంసారము నమ్ముకున్నటువంటి వాడు ఎప్పుడు కింద పడిపోతూ ఉంటాడట. అది భా అంటే. అయ్యో అవునా, ఇప్పుడు ఏం చేయాలండి నేను అని అన్నారు. ఏం లేదురా, ఆ దీర్ఘం తీసేయి అన్నారు. ఇప్పుడు దీర్ఘం తీసేస్తే ఏమైందండి? భా, కేవల భా. ఆ భా అంటే ఏవి అన్నారు? అదే భక్తి. అది భక్తి. ఇప్పుడు ఈ భక్తి చేత ఈ దీర్ఘం, ఈ సంసారం ఉందే, దీన్ని సాగనీయకూడదట, దీన్ని చుట్టేయాలట. చుట్టేయాలి, రౌండ్ ఆఫ్ చుట్టేయాలి. చుట్టేస్తే పూర్ణం, పూర్ణమద పూర్ణం, సంపూర్ణమైపోయిందండి. ఈ సంపూర్ణమైనటువంటి సున్నా ఉందే, భా అంటే భక్తి, గా అంటే జ్ఞానం, వా అంటే వైరాగ్యం, తా అంటే తత్వం. ఇప్పుడు భాగవత అని ఉంది కదా, భక్తి, జ్ఞానం, వైరాగ్యం, తత్వం. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఈ సున్నా చుట్టేశారే మీరు, ఆ సంసారం అనేటువంటి సున్నాని భక్తిలో ముంచి తద్వారా జ్ఞానము పొంది తద్వారా వైరాగ్యము చేత ఆ సున్నాని పక్కలో పక్కలో పెట్టారనుకోండి, ఏమవుతుంది? అది భగవంత, భగవంతుడు అయిపోతారు. ఎప్పుడైతే సంసారాన్ని చుట్టి జ్ఞానానికి తత్వానికి మధ్యలో పెడతారో వాడే భగవంతుడు. అది భాగవతంలో ఉన్నటువంటి సారం. భక్తి, జ్ఞానం, వైరాగ్యం, తత్వం. మనం తెలుగులో చెప్తే భాగవతము అంటాం. ము అంటే ఏమన్నారు? ముక్తి. భక్తి, జ్ఞాన, వైరాగ్య తత్వము చేత మీకు లభించేది ముక్తే. భాగవతం వెలిసింది ముక్తి కోసరమే. ముక్తినిచ్చేటువంటి విద్య శ్రీమద్భాగవతం అండి. అంతటి పరమ పవిత్రమైనటువంటి ముక్తినిచ్చేటువంటి భాగవతం ఉందే, దాన్ని వినేటువంటి ప్రయత్నం చెయ్యాలి. భగవంతుడు కలియుగంలో ప్రత్యక్షంగా దర్శనం ఇవ్వడు. ద్వాపర యుగానికి అయిపోయింది అదంతా. అందుకనే భగ అంటేనే కానరానివాడు అని అర్థం. కానరానివాడు అంటే ఎక్కడా లేనివాడు అని అర్థం కాదు, అంతటా నిండినవాడు అని అర్థం. అంతటా నిండిన వాడిని ఎక్కడ చూడాలయ్యా అన్నారు. ఇక్కడ చూడాలి అని అన్నారు. ఇక్కడ చూడాలనంటే ఏం చేయాలయ్యా అన్నారు. భాగవతం తెలుసుకోవాలన్నారు. భాగవతం తెలుసుకోవాలంటే ఏం చేయాలయ్యా అన్నారు. గురుభక్తి పెట్టుకోరా, భాగవతం అర్థమవుతుంది. గురుభక్తి లేకపోతే శూన్యం భాగవతం అంటే. ఆ గురుభక్తి ప్రసాదనము చేత నిలబడి ఉంటుంది. అందుకనే నరులారా నమ్మికొనుడు అని అన్నారు. ఓ నరుల్లారా, దీన్ని నమ్ముకోండ్రా, మీకు ఇది అర్థం కాదు. అందుకనే తాతగారు ప్రశస్తి చేశారండి. జీవితము నశ్వరం,
ఇది ఎప్పుడూ ఉంటుందనేటువంటి భ్రమలో ఉండిపోతాం. అందుకనే పోతన్నగారు విశ్వజన్మస్థితి విలయంపు నెవ్వలివర ఏర్పడు అనవరతమున దీన్నంతా చేశాడు, పెట్టాడు, ఏర్పాటు చేశాడు. పెట్టిన దాంట్లో నిన్నొకండి పెట్టాడు. ఎన్ని రోజులు పెట్టాడు తెలియదండి. ఎంతకాలం పెడతాడు తెలీదు. ఎందుకు పెట్టాడు తెలీదు. మనకన్నా పరీక్షిత్ రాజేంద్రుడు నయం, 7 రోజుల్లో పోతానని తెలిసింది. వాడి టైమ్ ఆఫ్ డెత్ తెలిసిపోయిందండి పరీక్షిత్ రాజేంద్రుడికి. మీకు నాకు తెలియదండి. ఈ క్షణం ఉన్నామే, ఈ క్షణం శాశ్వతం. ఈ క్షణాన్ని ఉపయోగించుకోమని చెప్పుతుంది భాగవతం. మనం ఈ క్షణాన్ని ఉపయోగించుకోవాలా. ఈ క్షణాన్ని ఉపయోగించుకుంటూ ఆ భగవంతుని యొక్క దివ్యమైనటువంటి కథలను గ్రోలుతూ ఆస్వాదన చేస్తూ ఎవడు జీవితాన్ని గడుపుతాడో వాడి జన్మ గొప్పదవుతుందట. జీవా నీ విధి కానవా, నీ ఉండేటి ఇంటి మర్మం ఎరుగవా, కొంప పాడు చేసి వెళ్ళిపోయే వేళ వచ్చే ఇప్పుడైనను గాని ఇల్లు శోధించవలరా జీవా. తాతగారు బోధించారు, జీవా నీకు ఇది కనపడలేదరా, ఇది కానవా. ఎక్కడి నుంచి వచ్చింది అనుకోండి, ఇది ఇప్పటిదే లేదురా, చాలా కాలం నుండి పుడుతున్నావురా నాయన. నువ్వే కోతయ్యావు, నువ్వే కుక్కయ్యావు, నువ్వే పందయ్యావు, నువ్వే ఈగయ్యావు, నువ్వే ఇప్పుడు మనిషి అయ్యావు, అన్నీ నువ్వే అవుతున్నావురా. వెనకటి జన్మలో స్త్రీ అయ్యావు, ఇప్పుడు పురుషుడయ్యావు, అంతా నువ్వే. ఇది కానవా, నీ ఉండేటి ఇంటి మర్మం ఎరుగవా. వయస్సు అయిపోతూ ఉందే, ఇల్లు పాడు చేసి వెళ్ళిపోయే వేళ వచ్చే. ఎంత పాడు చేశావురా ఈ ఇంటిని, ఎంత బాగిచ్చాడ్రా పరమాత్ముడు. పరమాత్ముణ్ణి ఉంచడం అనేది ఒక్కటి తప్ప ఇంకన్నీ పెట్టుకున్నావు లోపల. ఇల్లు పాడు చేసి వెళ్ళిపోయే వేళ వచ్చే, వెళ్ళిపోయేటువంటి సమయం వచ్చా. రే నాయనా భయపడకు, ఇప్పుడైనను గాని ఇల్లు శోధించవలెరా. ఇప్పుడైనను కానీ ఆ ఇంటిని కాస్త శోధించరా, అందులో ఏముందో తెలుసుకోరా. ఆ అజ్ఞానం దూరం పెట్టరా, అధర్మం దూరం పెట్టరా, ఆ పరమాత్ముని యొక్క దివ్యమైనటువంటి అనుగ్రహాన్ని పొందరా. తనువులన్నిటియుందు తగిలియున్నావు, నీ ఉనికి తెలియలేరు ఉర్విజనులు. తనువులన్నిటి యందు తగిలియున్నావు, నీ ఉనికి తెలియలేరు ఉర్విజనులు. నీ కటాక్షము చేత నీ నెలవు కనుగొంటి, నీ సేవ చేసి నిజ దాసుడైతి. నీవే కవి నీతి శాస్త్రముల్ నిర్మించి యోగార్థ సంస్కృతము ఎరిగినాడా. భయములేదిక నాకు భద్రమా యను మనసు, దిగులు తీరెను నేడు దిక్కు నీవే. బాట తెలిసెను చూటిగా భవ్యచరిత, బాట తెలిసెను చూటిగా భవ్యచరిత. ఫలితమాయను నేడు నీ పాద సేవ. అమరనారేగణాచ్యుత హరిముకుంద, కలుష సంహార కైవర పురవిహారా. తనువులన్నిటియుందు తగిలి ఉన్నావు, నీ ఉనికి తెలియలేరు ఉర్విజనులు. మీలో నాలో చరాచర భూత ప్రపంచంలో నిండి నిబిడీకృతమైనటువంటి వాడు పరమాత్ముడేనండి. తాతగారు అంటూ ఉన్నారు, తనువులన్నిటి యందు తగిలి ఉన్నావు. ఎలా తగిలి ఉన్నావురా అన్నారు. తగిలి ఉన్నావు చూడండి, ఒక వైరుకి ఇంకో వైరు కనెక్షన్ ఇస్తే ఎట్లా బల్బు వెలుగుతుందో అట్లా ఈ జీవాత్ముడికి పరమాత్ముడు తగులుకోనున్నాడట ఇలాగా. తనువులన్నిటి యందు తగిలి ఉన్నావు, నీ ఉనికి తెలియలేరు ఉర్విజనులు. భూమిలో నువ్వు లోపల ఉన్నావు అని ఎవ్వడూ తెలుసుకోలేదయ్యా అన్నారండి తాతగారు. ఎవ్వరు తెలుసుకోలే, తెలుసుకున్నామని భ్రమపడుతున్నారు అని అన్నారండి. ఏమో మనకు భగవత్ సాక్షాత్కారం అయిపోయిందేమో. నేను పద్యాలు చెప్తూ ఉంటే మీరు అనుకుంటారు, అబ్బా ఏం చెప్తున్నాడరా ఈయనకేమైనా భగవత్ సాక్షాత్కారం అయ్యిందేమో. నిజంగా భగవత్ సాక్షాత్కారం అయితే ఇక్కడ కూర్చొని భాగవతం ఎందుకు చెప్తానండి నేను అంటే, అజ్ఞానము అనేటువంటిది కూర్చున్న వాళ్ళలో ఉంది, వింటున్న వాళ్ళలోనూ ఉంది. తాతగారు అంటూ ఉన్నారు చూడండి,
తనువులన్నిటి యందు తగిలి ఉన్నావు, నీ ఉనికి తెలియలేరు ఉర్విజనులు. చరాచర భూత వస్తువుల్ని నడిపిస్తూ జీవభూతాంశ స్వరూపంగా ఉన్నవాడివి నీవే అని ఉర్విజనులు తెలియలేదయ్యా. కానీ నీ కటాక్షము చేత నీ నెలవు కనుగొంటి. స్వామి, నిన్ను తెలుసుకోవాలి అనంటే నీ కృప ఉండాలి, నీ అనుగ్రహం ఉంటేనే నిన్ను తెలుసుకోవడానికి సాధ్యం. నీ అనుగ్రహం లేకపోతే తెలుసుకోలేము. నీ నెలువు కనుగొంటి, నీ సేవ చేసి నిజదాసుడైతి. నీ సేవ చేసి నిజముగా నేను దాసుడైతున్నానయ్యా. భగవంతుడికి భక్తుడు కావాలా దాసుడు కావాలా అని అన్నారండి. దాస్యము చాలా గొప్పది. భక్తిలోనైనా అది ఇది కోరుతాం, దాస్యములో ఏం లేదండి. దాస్యములో ఏం కోరిక లేదు. ఆంజనేయ స్వామి రాముణ్ణి ఏమడిగాడండి? అడగలే, ఆ పాదములు కోరాడంతే. నీ కటాక్షము చేత నీ నెలవు కనుగొంటి, నీ కృపచే నీ సేవ చేసి నిజ దాసుడైతి. నీవేర కవి నీతి శాస్త్రము నిర్మించి యోగార్థ సంస్కృతము ఎరిగినాడా. పరమాత్మ నేను నాది అన్నది ఏం లేదయ్యా. నేను అని నేనేమనుకున్నానంటే ఈ దేహమే నేను అనుకున్నా. ఈ దేహం వెళ్ళిపోతుంది, నాకు తెలుసు ఈ దేహం నిలబడదని. కాబట్టి స్వామి, నేనేదో రాస్తున్నా, నేనేదో గొప్పవాణ్ణన్న అహంకారము నాకు లేదు. పరమాత్మ నీవేర కవి నీతి శాస్త్రముల్ నిర్మించి, నువ్వే కవి, నువ్వే పండితుడివి. నువ్వు రాయిస్తూ ఉంటే నేను రాస్తూ ఉన్నా. ఈ నిర్మాణం ఉందే, అమర నారేగణ శతక నిర్మాణం, నువ్వు రాయిస్తూ ఉంటే నేను ఊరికే రాస్తున్నానంతే. యోగార్థ సంస్కృతము ఎరిగినాడా. 3 ప్రస్తావనలు చేశారండి భగవత్ సాక్షాత్కారానికి తాతగారు. ఒకటి యోగం, ఒకటి అర్థం, ఒకటి సంస్కృతం. యోగం అంటే ఏమి? పొందవలసింది. అర్థమంటే ఏమి? పొందిన దాన్ని వినియోగం చేసేది. సంస్కృతం అంటే ఏమి అని అన్నారు? సంస్కరింపబడేది. సంస్కారమట. సమ్యక్కృతం సంస్కృతం, చక్కగా చెయ్యబడిన ఉంది, చెయ్యబడ్డ ఉంది. యోగార్థ సంస్కృతం అని అన్నారు తాతగారు. యోగం అంటే ఏమి? పొందవలసింది. ఆ పరమాత్ముని దివ్యమైనటువంటి లీలా కటాక్షం ఉందే, అది నిజంగా పొందవలసినటువంటి యోగం. మనం పొందుతున్నటువంటి ఈ యోగాలున్నాయే, ఇది భోగాలు, యోగాలు కాదు. దీనివల్ల మనకొచ్చేది రోగాలు. భోగము వల్ల రోగం అండి. భోగే రోగభయం అన్నారు. కులే చ్యుతిభయం, విత్తే నృపాలాద్భయం, సర్వం వస్తు భయాన్వితం భువిరునా వైరాగ్యమేవా అభయం అన్నాడు భర్తృహరి నీతి శతకంలో. భోగే రోగభయం, భోగముందనుకోండి రోగభయం వెంటనే. కులే చ్యుతిభయం, నేను ఆ కులం నా ఈ కులం గొప్పది అని అన్నారనుకోండి, ఈ కులం ఎప్పుడు పడిపోతుందో ఎవడేమంటాడో అదొక భయం. కులే చ్యుతిభయం, విత్తే నృపాలాద్భయం, బాగా ధనం ఉందనుకోండి ఎవడు తీసుకెళ్తాడో తెలియదు, భయం. ప్రపంచంలో అంతా భయంగా ఉందిరా, అభయమేమి అన్నారు? వైరాగ్యమేవా అభయం. వైరాగ్యమొక్కటే అభయము. ఏమి ఆ వైరాగ్యం? అదే గజేంద్ర మోక్షం. మీకు చూడండి, 10 లక్షల కోట్ల ఆడ ఏనుగులు ఒక్క మగ ఏనుగు మొసలి పట్టుకొని ఉంటే తొండములు అల్లాడిస్తూ ఉన్నాయే తప్ప లోపలికొచ్చి ఒక్క ఏనుగు కాపాడలేదండి. ఇక్కడ వ్యాసుల వారు ఒక అద్భుతమైన శ్లోకం చెప్పారు. ఇది పోతన్న గారు చెప్పలే. ఏకాంతినో యస్య న కంచనార్థం వాంఛంతి ఏ వై భగవత్ ప్రపన్నాః అత్యద్భుతం త్వచ్చరితం సుమంగళం గాయంతి ఆనంద సముద్రమగ్నాః. ఆ ఏనుగు అనుకుంటూ ఉందట, లోపల మొసలికి చిక్కుకుందే, ఆహా స్వామి నీ నామం చెప్పుతూ ఈ నొప్పి మరిచిపోతూ ఉన్నానయ్యా. సంసారం కనబడుతూ ఉంది చూడండి. ఏకాంతం అంటే ఎక్కడో ఒంటరిగా వెళ్ళిపోవడం కాదట, అందరి మధ్యలో ఉండడం ఏకాంతం. ఎలా? ఈ ఏనుగులు బయట ఉన్నాయి, ఈ ఏనుగులు బయట ఉంటూ తొండములు అల్లాడిస్తూ ఉంటే ఈ లోపల ఉన్న మగ ఏనుక్కు తెలిసిందట,
ఇన్ని లక్షల ఆడ ఏనుగులున్నా ఇవి ఏవీ నన్ను కాపాడలేవు, నన్ను కాపాడవు. ఒకవేళ నేనేవైనా బదికి బయట వస్తే నన్ను స్వీకరించి మళ్ళా మగనిలాగా తీసుకొని సంసారములో ముంచుతారే తప్ప నన్ను సంసారములో తేల్చేవాళ్ళు కాదు. ఏకాంతినో యస్యన కంచనార్థం వాంఛంతి ఏ వై భగవత్ప్రపన్నా. ఎవడికి లభిస్తుందండి నిరంతర సంసార తాపత్రయ మహా భీలాగ్ని దావాగ్నుల చేతన్ మరిచితిన్ననవరతము నీ పాద పద్మంబులన్ కావున్ ఈశ్వర నీ నామ సంకీర్తనంబులు మదీయ విశ్వాసంబు చేత ఈ జిహ్వను అల్లల్లాడించవే అన్నాడు పోతన్న. ఈ సంసారములో పుడుతూ చస్తూ ఎంత మరిచిపోయానయ్యా. ఇదే సత్యమని అనుకుంటూ ఉన్నా, చనిపోతూ ఉన్నా, ఈ పుట్టు చావులు లేనటువంటి ఆ మహోత్కృష్టమైన ఆ మోక్షాన్ని ఇవ్వడానికి ఒక్కమారు నీ నామము ఈ నాలుక పైన వచ్చేటట్టు చెయ్యయ్యా. నరులు ప్రస్తుతి సేయ నాలుకల్లాడదు దశరథ తనయా జగదీశ రామ ప్రభో. నరులు ప్రస్తుతి సేయ అనుకుంటామండి, చెప్పగలమా భగవన్నామం? జ్ఞాపకం వస్తుందనుకున్నారా? నాలుక అల్లాడదు, అల్లాడదట నామం చెప్పాలి అంటే. ఎందుకు? వాడి అనుగ్రహమే ఉండాలి. మళ్ళా భగవన్నామం చెప్పాలి అని అంటే ఊరికే వస్తుందనుకున్నారా? లేకపోతే ఎంత సంసారానికి ఇరుక్కున్నాము అంటే అయ్యో అమ్మ అంటామే తప్ప రామకృష్ణ అని అనవండి. ఎన్ని దుఃఖములు వచ్చినా అయ్యో అంటావు, అమ్మ అంటావు, నాకెందుకు వచ్చినాయి అంటావు, రామా అంటావా? అనలేము. ఏకాంతినో యస్య న కంచనార్థం వాంఛంతి ఏ వై భగవత్ప్రపన్నాః. ప్రతినిత్యం సంసారం కావాలని, భార్య కావాలని, పిల్లలు కావాలని, డబ్బు కావాలని చాలా 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 తిరిగాను. ఈరోజు నా వాంఛ దానిపైన లేదయ్యా. యస్య న కంచనార్థం వాంఛంతి ఏవై భగవత్ప్రపన్నాః. ఓ భగవంతా, నీపైన ఈరోజు నాకు మనస్సు కుదిరింది. ఇన్నాళ్లకు 1000 సంవత్సరాలు పోరాడితే ఇప్పుడు నాకు కుదిరింది. ఎందుకో తెలుసా? ప్రపంచంలో ఇది గొప్ప అది గొప్ప అంటాం. ఏది గొప్ప అండి? ఏది గొప్ప అని నువ్వు అనుకుంటావో అంత శాశ్వతం కాదు, తాత్కాలికం. నువ్వు భోంచేసేటువంటి భోజనం గొప్ప అనుకుంటావు, విస్తట్లో ఇంకాస్త ఎక్కువ అన్నమైతే వద్దండి అని అంటాం. నీ చెప్పుల సైజు 8 అయితే 9 చెప్పులు ఎవరైనా తొడిగితే అయ్యో కుదరదండి అని వదిలేస్తాం. భోగ వస్తువు ప్రపంచంలో ఏదైనా తీసుకోండి, అది మనకు తాత్కాలిక తృప్తిని మాత్రం ఇస్తుంది. చూడండి, గజరాజు అంటున్నాడు అత్యద్భుతం, ఒక అద్భుతమైనది ఉందయ్యా. ఏమి? త్వచ్చరితం, పరమ పావనమైనటువంటి నీ చరిత్ర, నీ కథ, నీ మంగళకరమైనటువంటి ఆనందమైన నామముందే. గాయంతి ఆనంద సముద్రమగ్నాః. ఈ మొసలి నన్ను కొరికేస్తూ ఉందయ్యా, కరిచేస్తూ ఉంది తెలుసు, నొప్పి అవుతూ ఉంది తెలుసు. అయితే నాలో ఇప్పుడు భగవన్నామము ప్రతిధ్వని కావడం వల్ల ఈ నొప్పిని నేను మరిచిపోతూ ఉన్నా. ఎవడు భగవన్నామాన్ని భాగవతము ద్వారా పట్టుకుంటాడో సంసారమనేటువంటి మొసలి పట్టుకొని కరుస్తూ ఉన్నా ఆ నొప్పి తెలియకోకుండా వెళ్ళిపోతామండి. అందుకనే వేదవ్యాసుల వారు దీన్ని శుశ్రూషుభిస్తక్షణాత్ అన్నారు. శుశ్రూషుభిస్తక్షణాత్ అంటే ఈ భాగవతం అనేటువంటిది ఒక అనస్థీషియా లాంటిదట. ఒక ఆపరేషన్ చేయాలంటే అనస్థీషియా ఇస్తే ఎలాగ నొప్పి తెలియదో, ఈ భాగవతం అనేటువంటి కథాశ్రవణం చేస్తున్నటువంటి వాడికి ఈ సంసారం అనేటువంటి నొప్పి తెలియదు. వాడు ముక్తి పథములేకి వెళ్ళిపోతాడు. వాంఛంతి ఏ వై భగవత్ప్రపన్నాః అత్యద్భుతం త్వచ్చరితం సుమంగళం గాయంతి ఆనంద సముద్రమగ్నాః. ఆనందంగా ఉందయ్యా భగవన్నామం, ఆనందంగా ఉంది, ఆనందంగా ఉంది అంటూ ఆనందాన్ని పొందుతూ ఆ భగవన్నామం చెప్పుకుంటూ ఉన్నాడండి. అందుకనే యోగార్థం అన్నారు. పొందవలసింది యోగమేమి అనంటే భగవంతుడే. భగవంతుణ్ణి పొందిన తర్వాత నీ వినియోగం, నీ జీవితమంతా భగవంతుడే అర్థం. సంస్కృతం, అప్పుడు పరమాత్ముడు నిన్ను సంస్కరిస్తాడంటే తక్కళ్ళలో వేసి తూకం చేసి పోస్తే పాపములు ఒక పక్క పుణ్యములు ఒక పక్క పడిపోయి నిన్ను పరిశుద్ధుణ్ణి చేస్తాడు. అది సంస్కృతం అంటే.
సంస్కృతం అంటే భాష కాదు, నిన్ని పరిపూర్ణుడు, పరిశుద్ధుడు, అవ్యుడు చేస్తాడు. యోగార్థ సంస్కృతము ఎరిగినాడా. తాతగారు అన్నారు, ఎవరైతే ఆ యోగార్థ సంస్కృతమును అర్థం చేసుకున్నారో భయము లేదిక నాకు భద్రమాయను మనసు. ఇక వాడికి జీవితంలో భయము లేదు, వాడి మనస్సు భద్రంగా ఉంటుంది, అటు ఇటు ఎక్కడికి వెళ్ళదు. దిగులు చెందదు నేడు దిక్కు నీవే. ఇంకా ఏం జరిగినా ఏం జరగకపోయినా అన్నీ దిక్కు వాడే, దిక్కు నీవే. హిరణ్యకశిపు వచ్చి పొడి చేస్తూ ఉంటే శూలాలతో ఆజ్ఞాపించాడండి, శూలాలతో పొడి చేయండి వీణ్ణి అని అన్నాడండి. తండ్రి గారు మాట కాదనిలే, ఆ శూలాలపైన కూర్చోబెట్టి ప్రహ్లాదుని పొడుస్తూ ఉంటే రక్తము కారిపోతూ ఉందట. ప్రహ్లాదుడు ఏం చేస్తున్నాడు, తన్ను నిశాచరల్ పొడవగ మాట మాటికి దైత్య కుమారుడు ఓ పన్నగశాయి, ఓ ధనుజభంజన, ఓ దీనరక్షక, ఓ కవియోగి వంద్యా అనుచున్నన వరతమున భగవన్నామ సంకి తనాలోలుడై ఏ తద్విశ్వమున్మరిచే. ఆ నొప్పి మరిచిపోయాడు, విశ్వం మరిచిపోయాడు, పొడుస్తుంటే మరిచిపోయాడు. ఓ భగవంతా, ఓ నీరజాక్ష, ఓ పన్నగశాయి అని ఆ భగవంతుని దివ్య నామములు చెప్తూ ఉన్నాడండి. ఇక్కడ రక్తం కారిపోతుంది, వీళ్ళు పొడుస్తూ ఉన్నారు. ప్రహ్లాదుడికి నొప్పి కాలేదట. ఇప్పుడు పొడిస్తే నొప్పి కావాలి, ఇది ప్రకృతి ధర్మం. ఇప్పుడు మళ్ళీ ఈ నొప్పి ఎక్కడ పోయిందండి, ఎక్కడ పోయిందో తెలుసా? వైకుంఠంలో మహావిష్ణువు ఇట్లా పడుకొని ఉంటే ఆ పన్నగేంద్రుడు ఉన్నాడే, ఆ సర్పరాజు ఆ వాసుకి అంటున్నాడు, పాప స్వామి ఏంటి అలా అదిమేస్తున్నావు అన్నాడట. ఎవరైనా అదిమితే వేరేయ్యా, అలా ఏం నువ్వు అదిమేస్తున్నావు అంటే, అబ్బా ఆ ప్రహ్లాదుని పొడుస్తున్నాడు రా, 5 ఏళ్ల పిల్లవాడురా, పొడిచినా నాకు భగవంతుడే కావాలి తప్ప నేను లౌకికాన్ని నమ్మను అని చెప్పి నా పైన భక్తి పెట్టుకున్నాడు రా. అటువంటి వానికి నొప్పైతే రేపొద్దున నేను భగవంతుడై నా యోగ్యత ఏవి అని ఆ నొప్పిని నేను స్వీకరించాను అని ఆ నొప్పిని పరమాత్ముడు స్వీకరించాడండి. యోగార్థ సంస్కృతము ఎరిగినాడా, భయము లేదిక నాకు భద్రమాయను మనసు. దిగులు చందక, దిగులు లేదిక, భయము లేదు, ఏం లేదండి. దిక్కు నీవే. ఎప్పుడు మనకి స్థితి వస్తుంది? నీవే దిక్కు, నువ్వే కాపాడేవాడివి, నువ్వే ముంచేసేవాడివి, నువ్వే సర్వం నువ్వే, అంతా నువ్వే అని నమ్మినప్పుడు. బాట తెలిసెను చూటిగ భవ్య చరిత. పరమాత్మ నిన్ను చేరేటువంటి ఆ బాట, ఆ మార్గం నాకు తెలిసిపోయినయ్యా. దాని ఫలమేమి అన్నారు? ఫలితమాయను నేడు నీ పాద సేవ. నీ పాదపద్మముల యొక్క సేవ ఉందే నాకు ఫలితమయ్యింది. బాగా జ్ఞాపకం పెట్టుకోండి, భాగవతంలో ఏ యజ్ఞయాగాదులు కానీ, అర్చనలు కానీ, ఆరాధనలు కానీ ఏ ఉండదండి. కేవలం భగవత్ స్మరణ మాత్రమే, భగవత్ స్మరణ మాత్రమే, భగవత్ స్మరణ మాత్రమే. భాగవత సారంగా తాతగారు అమరనారాయణ శతకం రాశారండి, కానీ రాముణ్ణి వదిలిపెట్టాడు ఆయన. పోతన్న గారు కృష్ణ కథ రాశారు, కానీ రాముణ్ణి వదిలిపెట్టరు. శ్రీమన్నామ పయోధశ్యామ ధరాభృల్లలామ జగదభిరామ రామా జనకామ మహోద్ధామ గుణ స్తోమదామ దశరథ రామ అని రాముణ్ణి స్మరణ చెయ్యనిదే పోతన్న గారు భాగవతాన్ని రచన చేయరు. తాతగారు ఇంత భాగవత సారాన్ని రచన చేసినా ప్రతి ఒక్క చోట రామనామం పెట్టారండి. మీరు అమరనారాయణ శతకం చదవండి, ఎక్కడెక్కడ రామనామం వస్తుందంటే 10 పద్యాలు చదివితే 6 పద్యాల్లో రామనామం వస్తుందండి. ఎందుకు? రేపు కాలం వస్తుందిరా, ఆ కాలములో ఈ రామనామం భవతారక మంత్రం అవుతుంది. రామ రామ ముకుంద మాధవ రామ సద్గురు కేశవ రామ దశరథ తనయ దేవ రామ శ్రీనారాయణ. ఏమయ్యా దీని సారమన్నారు? మనకు చూడండి, మనం జీవంతంగా ఉన్నాము అంటే దానికి కారణమేమో తెలుసా? లోపల మనం ఊపిరాడుతూ ఉన్నాం కాబట్టి. ఈ ఊపిరాడుతూ ఉన్నామే, ఇవి 10 వాయువులు ఉన్నాయట మన శరీరంలో. అది ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన,
సమాన, నాగ, కూర్మ, కృకర, ధనంజయ, దేవదత్త అనేటువంటి 10 వాయువులు ఉన్నాయండి లోపల. ప్రాణం, ఆనం అంటే సంచారం, ప్రాణం అంటే శరీరములో, గుండెలో, ఎదలో మనకు లోపల ప్రాణశక్తిని ఉద్దీపన చేసేటువంటి వాయువు ఉందే దాని పేరు ప్రాణం. అపానం, అపానం అంటే మలద్వారం, మూత్రద్వారం నుండి కిందికి వెళ్ళిపోతూ ఆడవాళ్లకు బిడ్డను కనేటువంటి శక్తినిచ్చేటువంటి వాయువు అపానం. ఉదానం, ఉత్యానం పైన ఉండేటువంటి వాయువు, అది గొంతులో ఉంటుంది. వ్యానం, వ్యానం అనేటువంటి వాయువు జఠరాగ్నిలో ఉంటుంది. సమానం, సమానం అనేటువంటి వాయువు శరీరమంతా ఉంటుంది. నాగం అనేటువంటి వాయువు ఆకలి రూపంలో ఉంటుంది. క్రికరం అనేటువంటి వాయువు దప్పిక రూపంలో ఉంటుంది. దేవదత్తం అనేటువంటి వాయువు ఉందే, మనము ఈ చేతులు కాళ్ళు ముడవడానికి పనికొస్తుంది. ధనంజయం అనేటువంటి ఒక వాయువు ఉందండి, చనిపోయిన తరువాత ఈ జీవిని పైకి తీసుకెళ్తుంది. ఈ 10 వాయువులున్నాయే, ఇవి 5 మహాప్రాణాలు, 5 ఉపప్రాణాలు. చూడండి, తాతగారు 10 నామాలు ఇచ్చారండి, రామరామ ముకుంద మాధవాలు. 5 మార్లు రామనామం చెప్తారు తాతగారు. రామ 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 అన్నారు. అదేవో కాదు, ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన 5 మహాప్రాణాలు రామమయమే. నాగ, కూర్మ, కృకర, ధనంజయ, దేవదత్తములనే ఉపప్రాణములు ఉన్నాయే, అది ముకుంద, మాధవ, సద్గురు కేశవ, దశరథ తనయా, శ్రీనారాయణ అన్నారు. చివరికి మోక్షమిచ్చేటువంటి ధనంజయమనేటువంటి వాయువు ఉందే, అది శ్రీనారాయణ. శ్రీనారాయణ నామామృత రస పానము సేయవే పదరక మనసా, అది మోక్షాన్ని ఇచ్చేస్తుంది. అది అందుకనే చూడండి, తాతగారు ఏం చేశారంటే 5 మార్లు రామాని, ప్రాణాపాన వ్యానోదాన సమానము, నాగకూర్మ కృకర ధనంజయ దేవదత్తము, ఇవి 2 కలిపేసి రామరామ ముకుంద మాధవ రామ సద్గురు కేశవ రామ దశరథ తనయదేవ రామ శ్రీనారాయణ అని అంటే మీరు లోపల మీ ప్రాణవాయువుని కాపాడుకున్న వాళ్ళు అవుతారు. ఆ ప్రాణవాయువు కాపాడుకున్న వాళ్ళైతే ఆ వాయువు సక్రమంగా ఉంటుంది. ఆ వాయువు అటూ ఇటూ సక్రమంగా కాకోకుండా నిలబడితే అదే మహాయోగం. ఆ యోగమే మీకు మోక్షాన్నిస్తుంది. అది ఈ భవతారక మంత్రం. చాలామంది ఒక అనుమానం వ్యక్తం చేశారు నా దగ్గర. ఏమంటే స్వామి, మీరు చింతామణిలో ఒక అర్థం చెప్పారు, షిడ్లగట్టలో ఒక అర్థం చెప్పావు, మొన్న ఒక అర్థం చెప్పావు, ఇప్పుడు ఒక అర్థం చెప్పావు, అది కరెక్టా ఇది కరెక్టా అని అడిగారు. చూడండి, దీని పేరేమో తెలుసా అండి? ఇది భవతారక మంత్రము. భవతారక మంత్రము అంటే అర్థమేమో తెలుసా? ఆధ్యాత్మిక వాంగ్మయంలో ఎన్ని అర్థాలు ఉన్నాయో అన్ని అర్థాలకు సరిపోయేటువంటి ఏకైక మంత్రం ఈ భవతారక మంత్రం. మీరు ఎన్ని అర్థాలు చెప్పండి, అన్ని అర్థాలకు సరిపోతుంది రామరామ ముకుంద మాధవ. ఇది భవతారక మంత్రం. ఈ భవతారక మంత్రమే రామనామమే జీవనము. అటువంటి రామనామ జీవన తత్వాన్ని ఔపోసన పడుతూ తాతగారు రచన చేసింది అమరనారాయణ శతకం, పోతన్న గారి భాగవతం, వేదవ్యాసుల వారి మహాభాగవతం. ఇంతటి పరమ పవిత్రమైనటువంటి ఈ మహోత్కృష్టమైన ఘట్టాలను 7 రోజుల పాటు మనం వినబోతూ ఉన్నామండి. పరమపూజ్యులైనటువంటి ధర్మాధికారి గారు తాతగారి యొక్క 300 సంవత్సరాల యొక్క జన్మతత్వాన్ని పురస్కరించుకొని ఆ మహనీయుడికి మనం ఏం చేయగలం చెప్పండి? మనం ఇచ్చే పూల నైవేద్యాల ఏమి ఇవ్వగలం ఆ మహానుభావుడికి? ఆయనే చెప్పారు, బొమ్మర పోతయ్య భక్తపరుని హృదయాంతరంగమున హృత్కమల వాసుడై. ఆ పరమాత్ముడైనటువంటి పరంధాముడు ఎలాగ పోతన్న గారిలో కూర్చొని భాగవతాన్ని రచన చేయించాడో ఈ అమరనారాయణ శతకం కూడా అటువంటిదేనయ్యా, ఆయనదే ఈ సొమ్ము అని పరమాత్ముడికి అర్పణ చేయించారండి. అక్కడ వచ్చినటువంటి ఒకే ఒక పద్యపు భావన ఈరోజు భాగవత సప్తాహ రూపంలో ఒక దివ్యమైన మహోత్కృష్టమైనటువంటి రూపాన్ని పొందింది. ఆ రూపానికి మూల పురుషుడు తాతగారు, ఆ మహానుభావుడు మనతో కూర్చొని ఇక్కడ చెప్పిస్తూ ఉన్నారు. ఇది అందరికీ లభిస్తుందని మీరు అనుకోకండి. ఇందాక నేను చెప్పా, దేవతలకే దొరకలే భాగవతం,
మనం ఎంత పుణ్యాత్ములమో మనకు దొరికిందండి. దొరికిన దాన్ని ఎవడైనా పాడు చేసుకుంటే ఇంకా వాడి జీవితానికి ఏవైనా అర్థం ఉంటుందా? కాస్త యోచన చేయండి. మీరు కోరకోకుండా నడుచుకుంటూ భాగవతం మీ ఊరికి వచ్చింది. దీన్ని మనం ఆ గంగానది అటు తిరిగి ఇటు తిరిగి మన ఊరికి వస్తే ఎలా ఉంటుందో, ఈ 7 రోజులు భాగవత గంగా ప్రవాహం ఏదైతే జరుగుతుందో దాంట్లో మునిగి మనం అందరం తల్లీనమవ్వాలి. ధర్మాధికారి గారి యొక్క ఏకైకమైనటువంటి సదభిప్రాయం వారి సత్రంలో ఇదే. ప్రతి ఒక్కరు ఈ భాగవతాన్ని అర్థం చేసుకోవాలి. తద్వారా ఎవరైనా ఒక్కరు మారితే, ఆయన ఎప్పుడు అంటారు ఒక్కరు మారితే చాలు. ఆయన ఎందుకు అంటుంటారు ఎప్పుడు భాగవతం కొనండి అయ్యా అని. స్వామి మా ఇంట్లో భాగవతం ఉంది, మేమెవరు చదవడం లేదు అని అంటే ధర్మాధికారి గారు అన్నారు, రే నాయనా నువ్వు భాగవతం గ్రంథం చదువుకో, పెట్టుకో మీ ఇంట్లో, నువ్వు చదవకపోయినా పర్వాలే, మీ ఇంట్లో చదివేవాడు ఒక్కడు పుడతాడు భాగవతం పుస్తకం మీ ఇంట్లో ఉంటే. వారి దిశణ, వారి తపస్సు, వారి ఆర్ద్రత దీనికోసరమండి. వారు సరిసుమారు 1/4 గంట సేపు ఆ వ్యగ్రతతో మాట్లాడినటువంటి మాటలున్నాయే, అది హృదయాంతరాళములో వారు పడినటువంటి తపన, ఆ తాపత్రయం ఉందే, ఆ తాపత్రయమే వాగ్రూపంలో వచ్చిందండి. ఎక్కడి వారి హోదా, ఎక్కడి వారి అంతస్తు, ఎక్కడి వారి ఐశ్వర్యం. చాలా ఆశ్చర్యం కలుగుతుందండి. చదివిందంతా ఇంగ్లీష్ చదువులా? చిన్న వయస్సులో తండ్రి గారు పెద్ద జవాబుదారి ఇచ్చారా? మోపుకున్నారా? ఎప్పుడో తాతగారి దగ్గరికి వచ్చారా? అక్కడ కూడా సామాన్యంగా సంసార లంపటంతో వచ్చారా? వస్తూ 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 25 సంవత్సరాల్లో వారిలో వచ్చినటువంటి మార్పు ఎటువంటిది అనంటే, ఈరోజు పుస్తకం లేకోకుండా అవలీలగా తాతగారి కీర్తనలు లీలాజాలంగా పాడేటువంటి శక్తి తాతగారిచ్చారండి. తాతగారి అనుగ్రహం ఎలా ఉంటుంది అని మనం చూడాలనుకుంటే దానికి ఏకైక ఆఖరమైనటువంటి మూర్తి స్వరూపం మన పరమపూజ్య ధర్మాధికారులైనటువంటి డాక్టర్ ఎంఆర్ జయరాం గారు. తాతగారి భక్తిని అంత గ్రోలుకున్నారండి. ఈ రోజుకు కొన్ని వేల మార్లు, నాకు తెలుసండి, కొన్ని వేల మార్లు పాహిరామ ప్రభు అనేటువంటి కీర్తన వారు పాడి ఉంటారండి, కొన్ని వేల మార్లు. కానీ ఈరోజు ఇక్కడ కూర్చొని మీరు పాడమని చెప్పండి, వెంటనే వాళ్ళు కళ్ళు చెమరుస్తాయండి. ఆయన ప్రారంభం చేస్తూనే కళ్ళల్లో నీళ్ళు వస్తుందండి. రామా అంటే ఆ 2 కళ్ళు తెలియకోకుండా చెమరుస్తాయండి. అది వారు ఆ తాతగారి యొక్క సాన్నిధ్యంలో పొందినటువంటి బలం. తాతగారి యొక్క ప్రతిమ చూసినా, తాతగారి యొక్క పుస్తకం చూసినా, తాతగారి యొక్క తత్వం చదివినా వారు మనస్సు పులకరిస్తుందండి. దానికి సాక్ష్యం మేమే. ఎన్నో విశేషమైన పనుల్లో ఉంటారండి, అసలు తీరికుండదు. అటువంటి సమయంలో మాపోటి వాళ్ళు ఎవరైనా పోతే అప్పటికప్పుడు ఒక ట్రాన్స్ఫర్మేషన్, వెంటనే అంత జవాబుదారీ ఇంకొకటి మరొకటి అన్నీ పక్కన పెట్టి కూర్చోబెట్టి, ఈరోజు నేను అమరనారాయణ శతకం చదివితి ఈ పద్యం ఒకమారు మీరు చూడండి, కాలజ్ఞానం చదివితి ఒక్కమారు చూడండి, కీర్తనలో తాతగారి ఈ భావన మీరు ఒక్కమారు గమనించండి. వెంటనే ఇది ఆ కాలంలో ఒక జనక మహారాజుకు వచ్చింది, ఈ కాలంలో ధర్మాధికారి గారికి వచ్చిందండి. నేను ఎందుకు ఇది చెప్తున్నాను అని అంటే, వారిని ఎక్కడో పొగిడి నేను ఎక్కడో కూర్చోబెట్టుకోవడానికి ఇదేం లేదండి. మీకు నేను సత్యం చెప్తూ ఉన్నా. ఈ భాగవతం నాతో చెప్పించడానికి ఆ మహనీయుడు నాకు అన్నం పెట్టి ఇక్కడ భాగవతం చెప్పిస్తూ ఉన్నారు. అన్నం పెట్టి మీ ఏకాగ్రత భాగవతం వైపే ఉండాలి, ఇంకెక్కడా మీరు దొరలకూడదని అన్నం పెట్టి నా కుటుంబాన్ని పోషిస్తూ ఇక్కడ కూర్చొని భాగవతం చెప్పిస్తూ ఉన్నారు. ఎందుకు? అందరూ వినాలి, అందరూ అర్థం చేసుకోవాలి, దీనివల్ల పునీతులవ్వాలి అనేటువంటి ఏకైకమైనటువంటి సదభిప్రాయం అండి. ఈ మహోత్కృష్టమైనటువంటి యజ్ఞంలో మనమందరం ఒక్కొక్క సమిధ అయి అందులో ఆహుతి అయి తద్వారా భగవత్ ప్రీతిని చేకూరుస్తామని ప్రార్థన చేస్తూ, ఈ దివ్యమైనటువంటి సందర్భంలో ఆ పరమాత్ముని యొక్క సద్గురువుల యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం ధర్మాధికారి గారి యొక్క కుటుంబానికి నిరంతరం ఉండాలి అని ఈ సందర్భంలో ఆ తాతగారి యొక్క పాద పద్మములు పట్టుకొని నేను ప్రార్థన చేస్తూ, రేపటి రోజున మహోత్కృష్టమైనటువంటి కథాఘట్టములతో ఇక్కడ కూర్చొని ఆ భగవంతుని యొక్క దివ్యమైనటువంటి ఆ కథాశ్రవణాన్ని చేసి మనమందరం తరిద్దామని మీ అందరినీ ప్రార్థన చేస్తూ, బాగా జ్ఞాపకం పెట్టుకోండి, చెప్పేవాడు గొప్పవాడా వినేవాడు గొప్పవాడా అన్నారు. భాగవతం తీర్పు నా తీర్పు కాదు, చెప్పేవాడిదేముందయ్యా, వినేవాడు గొప్పవాడు అని అన్నారు. చెప్పేవాడిలో ఎన్నో వస్తుంటాయి మనస్సులో,
వాడు దాన్నంతా ఒక రూపురేషు చేసుకుంటూ చెప్తూ ఉంటాడు. వినేవాడున్నాడే, కేవలం చెప్పింది మాత్రమే వింటూ ఉండాలి. కాబట్టి చూడండి, పరమాత్ముడు చెప్పేవాడిలో కన్నా వినేవాడిలో ఉంటాడట ఎప్పుడు. ఇది భగవన్మయమైనటువంటి దివ్య సౌధమండి. ఇక్కడ కూర్చొని రేపటి నుండి భాగవతాన్ని భక్తి శ్రద్ధలతో చెప్పుకొని విని తరిద్దామని ప్రార్థన చేస్తూ, ఇంతటి మహోత్కృష్టమైన అవకాశాన్ని కల్పించినందుకు ధర్మాధికారి గారికి నా వినమ్రపూర్వకమైనటువంటి భక్తిపూర్వకమైన నమస్కారములు పదే 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 తెలుపుతూ, ఈ చేసిన ప్రవచనాన్ని సద్గురువులైన యోగి నారేగణ యతీంద్రుల చరణార విందములకు సాంజలి బంధకంగా సమర్పణ చేస్తూ ఈ ఉపన్యాసాన్ని ఇంతటితో ఉపసంహరిస్తూ ఉన్నాను. హరణమః పార్వతీపతయే. ఇందిరారమణ గోవింద. సద్గురు తాతగారి పాద పద్మములే గతి గోవింద. తత్సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. హరి ఓం.